Hello all, welcome to SREEDHA'S CCE. In this video, we are going to discuss about G20 Summit. రీసెంట్గా మనకి G20 సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఈ వీడియోలో మనము G20 మీద పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో G20కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు, ఎగ్జామినేషన్లో G20కి సంబంధించి వెన్యూస్ మీద కానీ, చీఫ్ గెస్ట్ కానీ, వీటి మీద కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు, ఏ కంట్రీ పార్టిసిపేట్ చేసింది అన్న దాని మీద మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో వీటితో పాటుగా రీసెంట్ ట్రెండ్ అంటే ఇవాల్టి వరకు G20కి సంబంధించినటువంటి జాయిన్ అయిన గ్రూప్ ఏంటి, అలాగే నెక్స్ట్ G20 సమిట్ ఎక్కడ జరగబోతుంది, వీటి మీద పూర్తి సమగ్ర సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ G20 గురించి మనం తెలుసుకోవడానికి ముందు అసలు G20 అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి తెలుసుకుందాం. సో G20 అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్. సో G20 అనేది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. ఇందులో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ కలిపి ఉంటాయి. వీటినే మనము G20 అని మనం పిలుస్తాము. సో G20 అనేది ఏంటి అంటే ఇది ఒక గ్రూప్. G స్టాండ్స్ ఫర్ గ్రూప్. ఈ గ్రూప్ ఇంటర్ గవర్నమెంటల్ అంటే ప్రపంచంలోని ఆ సభ్యత్వ దేశాలు. ఇందులో ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే ఆర్థిక పరంగా ఎకనామిక్ అఫైర్స్ మీద వీటి మీద ఒక దేశానికి ఇంకో దేశానికి వీళ్ళు సహాయ సహకారాలు అందించుకోవడం జరుగుతుంది. సో దీని మీనింగ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ సో కాల్డ్ G20 అనే దాన్ని 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో 1999లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. చాలా సందర్భాల్లో G20కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది G20కి ఎటువంటి సెక్రటరియట్ అనేది లేదు. సో అది దాని యొక్క మెంబర్సే ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే అంతకు ముందు సంవత్సరం ఇండోనేషియాలో, తర్వాత సంవత్సరం బ్రెజిల్లో ఇలా జరుగుతుంటుంది. సో ఈ పాయింట్ మనకి హెడ్ క్వార్టర్స్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో G20 మీటింగ్స్ అనేది ఒక ఇయర్ టు ఇయర్ రొటేషన్ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశంలో దీన్ని జరుపుతూ ఉంటారు. సో ఈ విధంగా లాస్ట్ ఇయర్ దీన్ని ఇండోనేషియాలో జరిపారు. రొటేషన్ పద్ధతిలో భాగంగా 2023 ఈ 2023లో ఇది ఇండియాలో జరుపుతున్నారు, ఆల్రెడీ జరిపేశారు. నెక్స్ట్ ఇయర్ దీన్ని బ్రెజిల్లో జరుపుతున్నట్టుగా మనకి ఆల్రెడీ వాళ్ళ న్యూస్ పేపర్స్లో మనం చూసాం. G20 కంట్రీస్. ఎందుకు G20 అనేది ఇంపార్టెంట్? సో G20 మెంబర్స్ కనుక చూసుకుంటే, G20లో సభ్య దేశాల స్ట్రెంత్ కనుక చూసుకుంటే, మెంబర్ కంట్రీస్ తాలూకు స్ట్రెంత్ కనుక చూసుకుంటే, ప్రపంచంలో ఈ సభ్యులందరిది కలిపితే, ఈ సభ్య దేశాలందరి పాపులేషన్ కలిపితే దాదాపు 60% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. అంటే వరల్డ్ అనే దాంట్లో 100 యూనిట్స్ ఉంటే 60 యూనిట్స్ అనేది కేవలం G20 కంట్రీసే డామినేట్ చేస్తున్నాయి. సో ఎక్కువ ప్రజలని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అందువల్ల దీనికి చాలా ఇంపార్టెన్స్. ఈ ఈవెంట్కి కానీ ఈ సమ్మిట్కి కానీ అంత హైప్ రావడానికి కారణం ఇది. అలాగే 80% ఆఫ్ గ్లోబల్ జీడిపి, ప్రపంచంలో జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో వరల్డ్లో ప్రొడ్యూస్ అవుతున్న గూడ్స్ కానీ ఎకనామిక్ పర్స్పెక్టివ్ కనుక చూస్తే 80% ఆఫ్ ద జీడిపి ఈ కేవలం ఈ G20 కంట్రీస్ మాత్రమే కంట్రోల్ చేస్తున్నాయి. సో ఎకనామికల్గా మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్ అని చెప్పొచ్చు. అలాంటి సమ్మిట్ ఇండియాలో జరిగింది కాబట్టి ఇది మనకు ఒక ప్రౌడ్ మూమెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఎప్పుడు ఇవ్వనంత ప్రియారిటీ కానీ ప్రిఫరెన్సెస్ కానీ ఈ సమ్మిట్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే 75% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్. సో బేసిక్గా మనకి ఎకనామిక్స్లో ఓపెన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ అని ఉంటుంది. ఓపెన్ ఎకానమీ అంటే ఒక దేశము వేరే దేశాల ద్వారా లేదా వేరే దేశాలతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లాంటివి చేయొచ్చు, దాన్ని ఓపెన్ ఎకానమీ అని అంటాం. క్లోజ్ ఎకానమీ అంటే మనము ఏ దేశంతో కూడా ఒకవేళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి లేకపోతే దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటాం. కానీ ఇప్పుడున్న గ్లోబలైజ్ వరల్డ్లో క్లోజ్డ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ చాలా చాలా రేర్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నార్త్ కొరియాని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు, కానీ కొంచెం మంది ఎకానమిస్టులు దాన్ని ఒప్పుకోరు. నార్త్ కొరియా కూడా వేరే కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్స్ ఉన్నట్టుగా వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. సో ఇక్కడ మనకి గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద డిపెండ్ అవుతుంది. ఇలా డిపెండ్ అవుతున్నప్పుడు ఆ కంట్రీ తోటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది చాలా సహజంగా జరుగుతాయి. సో ఈ G20 గ్రూప్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వరల్డ్లో జరుగుతున్న గ్లోబల్ ట్రేడ్, వాట్ ఎవర్ ద ట్రేడ్, మొత్తం గ్లోబల్ ట్రేడ్లో 75% ఈ G20 హోల్డ్ చేస్తుంది. అందువల్ల ఎకనామికల్గా కానీ, డెమోగ్రఫీ పరంగా కానీ, కమర్షియల్ వాల్యూస్లో కానీ, కల్చరల్ టైప్స్ పరంగా కానీ G20 అనేది చాలా పెద్ద గ్రూప్. G20 అనేది ఒక సూపర్ గ్రూప్గా మనం కన్సిడర్ చేయొచ్చు. మరి అలాంటి ఈ G20 సమ్మిట్ రీసెంట్గా మనము కన్క్లూడ్ చేసుకున్నాము. నెక్స్ట్ అసలు G20లో మెంబర్స్ ఎవరు?
G20లో మెంబర్స్ ఎవరనుక చూసుకుంటే మనకి అర్జెంటీనా, ఆస్ట్రేలియా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది ఇది. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రాజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దట్ మీన్స్ సౌత్ కొరియా, మెక్సికో, I repeat, North Korea, Mexico, Russia, Saudi Arabia, South Africa, Turkey, United Kingdom, United States and European Union. సో వీళ్ళందరూ ఇందులో సభ్యులుగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆల్ దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ 20 లేదా G20. సో ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రీసెంట్ సమ్మిట్లో 2 కంట్రీస్ మనకి స్కిప్ అయ్యాయి. అందులో ఒకటి రష్యా, 2 చైనా. ఈ 2 కంట్రీస్ స్కిప్ అయ్యాయి. అంటే రష్యా పార్టిసిపేట్ చేయలేదు అనట్లేదు. రష్యా తరఫున పుతిన్ బదులుగా ఆ కంట్రీస్ ఫారెన్ మినిస్టర్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు. సిమిలర్గా రిప్రజెంటేటివ్స్ వచ్చారు తప్ప ఈ 2 కంట్రీస్ నుంచి హెడ్స్ రాలేదు. లైక్ పుతిన్ కానివ్వండి, జిన్పింగ్ కానివ్వండి, వీళ్ళిద్దరూ రాలేదు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారు తప్ప ఇది రాలేదు. ఈ 2 మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అలాగే 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్. సో ఈ 19 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ ని కలిపి మనము G20 అని అంటాము. సో వీటిని కలెక్టివ్ గా G20 అంటారు. వీళ్ళందరూ కూడా యూరోపియన్ యూనియన్ అండ్ ఈ కంట్రీస్ అందరూ కూడా G20లో మెంబర్స్ మనం చెప్పుకోవచ్చు. అలాగే G20 ప్రెసిడెన్సీ అంటే ఏంటి? రీసెంట్ గా 2023లో ఇండియా హోల్డ్స్ ద G20 ప్రెసిడెన్సీ. అలాగే 2022 అంటే లాస్ట్ ఇయర్ 2022లో ఈ G20 ప్రెసిడెన్సీని తీసుకుంది ఇండోనేషియా. 2024 అంటే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రెసిడెన్సీని తీసుకుంది బ్రాజిల్. ఇవాళ కనుక మీరు న్యూస్ పేపర్ అబ్జర్వ్ కనుక చేస్తే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ బ్రాజిల్ ప్రెసిడెంట్ డాసిల్వాకి ఈ సోకాల్డ్ గ్రావెల్ ఒక లైక్ మన రీసెంట్గా సెంగోల్ లాంటిది హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే నెక్స్ట్ G20ని హోల్డ్ చేయబోతున్న కంట్రీ బ్రాజిల్ అనమాట. సో ఈ పాయింట్కి జస్టిఫికేషన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ దిస్ G20 రొటేట్స్ ఎవ్రీ ఇయర్ అమాంగ్ ద మెంబర్స్. అంటే వీళ్ళల్లో నుంచే ఒక మెంబర్ కంట్రీకి ప్రెసిడెన్సీ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ ఒకవేళ మ్యాపింగ్ కనుక మనం చూసుకుంటే G20 మెంబర్స్ ఎవరెవరు, G20 ఏమిటి చూద్దాం. సో సేమ్ ఇందాక చెప్పిన కంట్రీసే ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు రిపీట్. సో హియర్ వీ హ్యావ్ ఇండియా, దిస్ ఈస్ కాల్డ్ ఏషియా పెసిఫిక్ అండ్ దీస్ ఆర్ ద సౌత్ అమెరికన్ కంట్రీస్. బ్రాజిల్, అర్జెంటీనా. సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఏమేమి ఉన్నాయి? నార్త్ అమెరికన్ కంట్రీస్లో 3 ప్రెసెంట్ అయి ఉన్నాయి ఇక్కడ, మెక్సికో, యుఎస్, కెనడా. సో మ్యాప్ బేస్ క్వశ్చన్స్ కానీ లేదంటే కనుక మీకు కాంటినెంటల్ బేస్ క్వశ్చన్స్ అడిగితే, మీకు స్టేట్మెంట్ బేస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ లైక్ గ్రూప్స్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఆల్ నార్త్ అమెరికన్ కంట్రీస్ వర్ ద మెంబర్స్ ఆఫ్ G20. ఎస్ కరెక్టే. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో. సౌత్ అమెరికా నుంచి ఏ కంట్రీస్ G20లో ఉన్నాయి? ఎక్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్. బ్రాజిల్, అర్జెంటీనా. సో ఏబి గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు Australia, here in Asia, we have India, China, Korea, Japan, Indonesia. Of course, Russia, partly Asia, partly Europe. So Russia. If you see the Middle East, from Middle East we have only 2 countries. From Middle East we have 2 countries, that is Turkey and Saudi Arabia. From African continent we have only 1 country, that is South Africa. If you see the continental wise contribution, continental wise membership also very important. So if you see the recent trends of SSC, in the tier 1 they are asking direct questions, in tier 2 they are asking statement based questions. So అలాంటప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మన గ్రూప్స్ ఎగ్జామ్స్ లో కూడా మనం ఈ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా యూరోపియన్ యూనియన్ మెంబర్స్ అందరూ దీంట్లో ఉన్నాయి. దీంతో పాటుగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూకే. సో యూకే ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో వాళ్ళు కూడా యూకే కూడా దీంట్లో మెంబర్గా ఉంది. సో మెంబర్స్ని గుర్తుపెట్టుకునే విధానంలో సో మ్యాప్ బేస్ తీసుకున్నాం మనము. కాంటినెంట్ వైజ్ ఏ కాంటినెంట్ ఎవరెవరు ఉన్నారు, మెంబర్గా ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ది ఎజెండా అంటే మీటింగ్ తాలూకు ముఖ్య ఉద్దేశం. ది ఎజెండా అండ్ వర్క్ ఆర్ కోఆర్డినేటెడ్ బై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద G20 కంట్రీస్. వాళ్ళని షెర్పాస్ అని అంటారు. సో షెర్పాస్ అనే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకంటే ఒక అసైన్ టాస్క్ ఇస్తారు. సో మనకి ఈ షెర్పాస్లో మనకి ఎకనామిక్ షెర్పా ఉంటారు, సోషల్ షెర్పా లాగా ఉంటారు. సో అసలు షెర్పా అంటే ఒకసారి చూద్దాం. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద గ్రూప్ ఈజ్ టు ప్రివెంట్ ఫ్యూచర్ ఫ్రమ్ ఫినాన్షియల్ క్రైసిస్ అక్రాస్ ద వరల్డ్. అసలు G20 ముఖ్య ఉద్దేశం అనేది ఏంటి అంటే ప్రపంచ దేశాలలో లేదా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో కనుక చూస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వకుండా అంటే కొలాప్స్ అవ్వకుండా చూసుకోవడము ఈ G20 తాలూకు ముఖ్య ఉద్దేశం. సో మనకు ఆల్రెడీ ఒకసారి 1929 to 33 టైంలో ది గ్రేట్ డిప్రెషన్ వచ్చిందని ఎకనామిక్స్ బుక్స్లో చదువుకుంటాం. అంటే ఆర్థిక వ్యవస్థ
పూర్తిగా కుప్పకూలిపోవడం అనమాట. అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళు ముందుగానే పసిగట్టి ఇది నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఈ గ్రూప్లోని మెంబర్స్ అందరూ కూడా డిస్కషన్స్ చేసి ఒక డిసిషన్ అనేది తీసుకుంటారు. సో స్ట్రక్చర్ ఆఫ్ G20 స్ట్రక్చర్ అనేది ఏంటంటే ఒక హైరార్కియల్ స్ట్రక్చర్ లేదా ఒక ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ అని మనం అనొచ్చు. సో స్ట్రక్చర్ ఆఫ్ G20 ముందుగా ఇందులో మనకి షెర్పా ట్రాక్ ఫోకస్ చేసేది ఏంటి అంటే సోషియో ఎకనామిక్, సామాజిక ఆర్థిక అంశాల మీద ఈ షెర్పా ట్రాక్ ఫోకస్ చేస్తుంది. సో సామాజిక ఆర్థిక అంశాలు అంటే ఏంటి అంటే ఉదాహరణకి వ్యవసాయం కానీ, వాణిజ్యం కానీ, పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, దట్ ఏరియాస్ లైక్ అగ్రికల్చర్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఓకే, ఈ ఏరియాస్ మీద వాళ్ళు డిస్కషన్ చేస్తారు. దీంతో పాటుగా ఇంకొక ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ పేరు ఫినాన్స్ ట్రాక్ ఫోకసెస్ ఆన్ ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ ఇష్యూస్ సచ్ యాజ్ గ్లోబల్ ఎకానమీ ఎక్సెట్రా. సో ఫిజికల్ అండ్ మానిటరీ అంటే వీళ్ళు కూడా మన ఆర్థిక పరమైనవి వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో మానిటరీ ద్రవ్యానికి సంబంధించింది, మనీ మ్యాటర్స్, ఇన్ఫ్లేషన్, ఇలాంటి ఏరియాస్. సో వీళ్ళు ఈ ఫినాన్స్ ట్రాక్లో వీళ్ళు డిస్కస్ చేయబోయే ఏరియాస్ ఇవన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్లోకి ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. G20 షెర్పా ఎవరు ఇండియా తరఫు నుంచి అంటే హియర్ ద ఆన్సర్ ఈస్ అమితాబ్ కంట్. So previously he was a part of Niti Aayog. Now he has been dragged into this G20. So now he is a Sherpa of G20. So India ni represent చేస్తున్న G20 Sherpa ఎవరు అంటే ఆన్సర్ ఇస్ అమితాబ్ కంట్. నెక్స్ట్ G20 ప్రెసిడెన్సీ 2023. సో ముందుగా చెప్పినట్టుగా మనం ఈ వీడియోను కనుక పూర్తిగా అబ్జర్వ్ చేస్తే G20కి సంబంధించినది ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడిగినా మనం చాలా కాన్ఫిడెంట్గా రాసేయచ్చు. ఎందుకంటే పూర్తి G20 సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ వీడియోలో మనం కవర్ చేసి స్టూడెంట్స్ కోసం సింప్లిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు G20 సమ్మిట్ గురించి మనకి ఎలాంటివి వస్తాయి, జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ G20 ప్రెసిడెన్సీ 2023 దీనికి సంబంధించిన హైలైట్స్ ఏంటి? ఫస్ట్, ఇండియా ఈజ్ హోస్టింగ్ 18th ఎడిషన్ ఆఫ్ G20 సమ్మిట్. సో వి ఆల్ నో రీసెంట్గా ఇండియాలో కన్క్లూడ్ అయింది సమ్మిట్ న్యూఢిల్లీలో మన ప్రగతి మైదాన్లో. సో దాన్ని భారత్ మండపం అని కూడా అంటాము. ఈ 18th ఎడిషన్ G20 సమ్మిట్ అనేది కన్క్లూడ్ అయింది. సో ఇండియాలో G20 సమ్మిట్ తాలూకు నెంబర్ ఎంత, విచ్ ఎడిషన్ అంటే సో ఆన్సర్ ఈస్ 18th ఎడిషన్. 17th ఎడిషన్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండోనేషియా. 19th ఎడిషన్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ బ్రాజిల్. నెక్స్ట్ వెన్యూ, ప్లేస్ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలోనే జరుగుతుంది. అయితే ఈ రీసెంట్గా మనం ఇప్పుడు టీవీస్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ కాంప్లెక్స్ లాంటిది మనకు కనిపించింది. విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ వీ కెన్ అబ్జర్వ్ నటరాజ విగ్రహాన్ని కూడా మనం చూసాం. ఆ కాంప్లెక్స్ పేరు భారత్ మండపం. దీని గురించి కూడా కవర్ చేశాను, నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది. సో అది ఎక్కడుందంటే న్యూఢిల్లీ. ఈ భారత్ మండపం అనే ఒక కాన్వెన్షన్ సెంటర్లో దీన్ని ఈ సో కాల్డ్ G20 సమ్మిట్ని సక్సెస్ఫుల్గా కన్క్లూడ్ చేయడం జరిగింది. సో థీమ్ ఆఫ్ ద G20 సమ్మిట్ ఏంటి? సో G20 సమ్మిట్ థీమ్ ఏంటి అని అంటే హియర్ ది ఆన్సర్ ఈస్ వసుదైవ కుటుంబం. అంటే we all belongs to one family, వసుదైవ కుటుంబం. అండ్ దిస్ థీమ్ వాస్ టేకెన్ ఫ్రమ్ ఉపనిషత్స్. ఇది ఏ ఉపనిషత్తుల నుంచి తీసుకున్నారు అని మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ది ఆన్సర్ ఈస్ ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్స్ ఉంటాయి. there are 108 ఉపనిషత్స్. ఇన్ దట్ there was a ఉపనిషత్ called మహా ఉపనిషత్. The theme Vasudhaiva Kutumbam was taken from Maha Upanishads. So this is the theme we can say. What is the theme of G20 presidency ante? One earth, one family, one future. This is the theme of G20 presidency. So this you can expect as your question. Next, the theme was taken from Maha Upanishad. ఓకే, ఏ ఉపనిషత్ని తీసుకున్నారు అంటే మహా ఉపనిషత్ నుంచి ఈ థీమ్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, డ్యూరింగ్ ద ప్రెసిడెన్సీ ద ట్రోయికా అంటే త్రీ కంట్రీస్ అంటే ఇందాక మీకు చెప్పాను కదా నేను, ఇండోనేషియా, ఇండియా అండ్ బ్రాజిల్. సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సమ్మిట్ ఇండోనేషియా, ప్రెసెంట్ 2023, హియర్ 2022 ఇండోనేషియా, 2023 ఇండియా అండ్ నెక్స్ట్ ఇయర్ 2024 దిస్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ బ్రాజిల్. సో ఇలాగా మనకి ఈ G20 సమ్మిట్స్ 3 కంట్రీస్ని కలెక్టివ్గా ట్రోయికా అని అంటారు. సో ఈ 3 కంట్రీస్ ఏంటంటే ఇండోనేషియా, ఇండియా అండ్ బ్రాజిల్. సో ఇవి. నెక్స్ట్, సో G20 లోగో
లోగో మీద మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ G20 ఇందులో ఉన్న కలర్స్ ఏంటి? సాఫ్రాన్, వైట్, గ్రీన్ లైక్ అవర్ నేషనల్ ఫ్లాగ్ కలర్. హియర్ యూ హ్యావ్ బ్లూ విచ్ ఇండికేట్స్ వాస్ట్నెస్, స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ. సో బ్లూ అన్ఎండింగ్ అనొచ్చు, అంతం లేనిది అనొచ్చు మనం. సో బ్లూ. వైట్ పీస్కి చెప్పుకోవచ్చు, పీస్ఫుల్కి. సో ఇక్కడ మనకి లోటస్ సింబల్ ఉంది. లోటస్ సింబల్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే సింబల్ ఆఫ్ హోప్. లోటస్ తాలూకు సింబల్ మీనింగ్ ఏంటంటే సింబల్ ఆఫ్ హోప్. లోటస్ స్టాండ్స్ ఫర్ సింబల్ ఆఫ్ హోప్. సో G20 లోగోలో మనకు కనిపిస్తుంది ఇది. లోగో కనుక మనం డిఫైన్ చేయాల్సి వస్తే, సో భారత్ 2023 మన కంట్రీ పేరు, అలాగే మన వెన్యూ పేరు, ఇయర్. సో దీని థీమ్ ఏంటి అంటే వసుదైవ కుటుంబం, విచ్ వాజ్ రిటన్ ఇన్ సాంస్క్రిత్, అండ్ దాని మీనింగ్ వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. దిస్ ఆల్సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. One Earth, one family, one future. So this is the theme of G20 Summit 2023. Now, host countries, already we discussed this point. 2020 Indonesia, 2023 India, 2024 Brazil. Brazil లో ఏ ఎడిషన్ జరగబోతుంది అంటే 19th edition. So already points మనం కవర్ చేసాము. Without wasting the time, we'll move to next slide. Now, this is very, very important, what I feel personally. In 2023 UPSC exam also, they asked a question. What are the priorities of G20 Summit? సో G20 సమ్మిట్ ప్రియారిటీస్ ఏంటి? సో ఇది ఒక ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లేదా బ్యాంకింగ్ పర్స్పెక్టివ్లో కాకుండా గ్రూప్స్ ఆస్పిరెంట్ కూడా ఈ బెనిఫిట్ అవుతుంది ఈ వీడియో. సో మనకి G20 ప్రియారిటీస్ ఏంటంటే ఓవరాల్గా మనకి 6 ప్రియారిటీస్ ఉన్నాయి. 6 ప్రియారిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ గ్రీన్ డెవలప్మెంట్, క్లైమేట్ ఫినాన్స్, and lifestyle for environment. This was launched by Narendra Modi recently, life. So lifestyle for environment. So G20 priorities లో గ్రీన్ డెవలప్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ లో పెట్టుకోవడం జరిగింది. అలాగే గ్రీన్ ఫండింగ్, కొత్తగా సోలార్ ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటికి కూడా మనం దీంట్లో కన్సిడర్ చేయొచ్చు. క్లైమేట్ ఫినాన్స్, సో క్లైమేట్ చేంజ్కి ప్రివెంట్ చేయడానికి, సో గ్లోబల్ వార్మింగ్ని ప్రివెంట్ చేయడానికి క్లైమేట్ ఫినాన్స్. అలాగే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, లైక్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ ద నేచర్, నేచర్ విల్ ప్రొటెక్ట్ యూ అన్న కాన్సెప్ట్ తోటి ఇది ఫస్ట్ ప్రియారిటీ మనకి. నౌ సెకండ్ వన్, యాక్సెలరేటెడ్ inclusive and resilient growth. Now, what do you mean by accelerated, inclusive and resilient growth? Accelerated వేగవంతంగా ఇలాంటి వర్డ్ తీసుకోవచ్చు. ఇన్క్లూజివ్ సమ్మిళిత, అందరినీ కలుపుకుని పోయేటువంటి గ్రోత్. సో inclusive growth is a most important concept of the government of India. So the concept of inclusive growth was mentioned in the recent 12th 5-year plan. Since then it is very important for us in economics. So government of India is focusing on inclusive growth. Inclusive growth అన్న దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తుంది. దాంతో పాటుగా మన ప్రియారిటీ కూడా inclusive growth. నెక్స్ట్, యాక్సిలరేటింగ్ ప్రోగ్రెస్ ఆన్ SDG. SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకి ఇవి 17 గోల్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనం ఎప్పటికి కంప్లీట్ చేయాలి అంటే 2030 ఈ గోల్స్ మనం రీచ్ అవ్వాలి అన్న టార్గెట్ మనకుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనం ప్రియారిటీ ఇచ్చాం. లైక్ పవర్టీ, ఎడ్యుకేషన్, లైఫ్ అండర్ వాటర్, ఇలాంటివి కొన్ని గోల్స్ ఉన్నాయి మనకి. 17 గోల్స్ ఉన్నాయి. సో వాటికి కూడా మనం ప్రియారిటీ ఇచ్చాం. సో సస్టైనబుల్ గోల్స్ ఎన్ని అంటే 17 హియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద డేటా ఆఫ్ ద సిటిజన్స్. అలాగే మనకి ఈ సో కాల్డ్ డిజిటల్ ఎకో సిస్టంలో మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, ఇలాంటివన్నీ కూడా దీంట్లో వస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆబ్జెక్టివ్ క్యాష్లెస్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ లిటరసీ, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని దీనికి సంబంధించింది. నెక్స్ట్ అలాగే మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద 21st century. మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏంటంటే కుడ్ బి IMF, కుడ్ బి వరల్డ్ బ్యాంక్, లేదా మనకి బ్రిక్స్కి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఎలిమినేట్స్ పవర్టీ, ఇలాంటి వాటికన్నిటికి కూడా ఈ సో కాల్డ్ 5th గోల్ అనేది, 5th ప్రియారిటీ అనేది మనము ఇండికేట్ చేసుకోవచ్చు. లాస్ట్లీ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ని మనం చాలా ఫోకస్ చేస్తున్నాము. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం ఇస్రో చంద్రయాన్ 3 లాంచ్ అయినప్పుడు కూడా ఉమెన్ సైంటిస్ట్ని మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రైజ్ చేయడం జరిగింది. సో ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, వీ కెన్ సే ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇవి మన G20 తాలూకు 6 ప్రియారిటీస్. ఈ ప్రియారిటీస్ చుట్టూ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రియారిటీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రియారిటీ. సో బెటర్ యూ నోట్ ఆల్ దీస్ పాయింట్స్. నెక్స్ట్,
So if you see the Government of India's website, just same goals has been mentioned, what I covered here. So life, climate change, climate development, climate finance, accelerated inclusive growth, SDG, like we are focusing more on health and education. Next, technological transformation, digital public infrastructure. Then we have multilateral institutions, 3Fs, food, fuel, fertilizers. Next, women led development. So ఇవే priorities కూడా మనకున్నాయి అక్కడ. So just you have to focus on these priorities. Like I feel personally, this you can expect in the examination. So next, participating leaders. As I told you in the beginning, చైనా నుంచి, రష్యా నుంచి వాళ్ళ హెడ్స్ రాలేదు మన దగ్గరికి. లైక్ మనకి పుతిన్ కానివ్వండి, జిన్పింగ్ కానీ వీళ్ళు రాలేదు. సో G20 కంట్రీస్లో ఏ లీడర్ ఇండియాలో పార్టిసిపేట్ చేశారు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఏ లీడర్ ఇండియాలో పార్టిసిపేట్ చేశారు అన్న దాని మీద కనుక చూసుకుంటే ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది? వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? బికాస్ ఫస్ట్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ రైల్వేస్ we can say these questions directly you can expect. Who is the president of France? Who is the chancellor of Germany and all? These type of questions you can expect. So here I'm covering all this because last time Republic Day ki ఈజిప్ట్ హెడ్ మన కంట్రీకి చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలాంటి హెడ్స్ మన కంట్రీకి వచ్చినప్పుడు దిస్ ఈజ్ అ ప్రైడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ ఈవెన్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. వీళ్ళతో మనకి ఒక బైలేటరల్ రిలేషన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో అందువల్ల వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. వీళ్ళ మీద ఒక ఎగ్జామ్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అర్జెంటీనా, Alberto Fernandez, President of Argentina. Australia, Antonio Albanese, he's the Prime Minister. Next, Brazil, as I told you in the Da Silva, he was the President. So next G20 Summit is going to be held in Brazil. So he is the one who took the presidency of G20 from Honorable Prime Minister of India. Next, Canada, Justin Trudeau, Prime Minister. China, see, I told you, right? Jinping didn't come, so his representative came, Li Qiang. France, Emmanuel Macron, he's the president of France. Then we have a Chancellor of Germany, Olaf Scholz. India, of course, Honorable Prime Minister. Next, Indonesia, Joko Widodo, he's the president. Here, one thing important about Indonesia is, here we can write, this year in 2023, Indonesia is hosting ASEAN Summit. I'll make a separate video on this. So recently, Prime Minister attended that session. So Jakarta, 2023 India ASEAN Summit was held in Jakarta. So for that reason, Indonesia is important. So I'll make a separate video on that. On ASEAN and BRICS, I'll make a separate video. Next, Italy, Giorgia Meloni, he's the Prime Minister. Japan, Fumio Kishida, Prime Minister. Mexico, Raquel Sanchez, Minister of Economy. So these are the heads who visited India during this G20 summit. Next, this is very important. Basically, we are focusing more on G20 summit theme and all, but we have to know, apart from G20, Leda, on the sidelines of G20, there were many meetings which held in different parts of the city. Now here, from this slide onwards, we are focusing on the meetings related to G20. సో G20 సమ్మిట్ ఒకటే కాదు, దానికి సంబంధించిన మీటింగ్స్ కూడా చాలా జరిగాయి. సో అదేంటో ఒకసారి మనం చూద్దాం. సో ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ G20 లేబర్. సో దీన్ని మనం L20 అని అంటాము. సో G20 లేదా L20 ఇది ఎక్కడ జరిగింది? వెన్యూ చాలా ఇంపార్టెంట్. మనకి ఒక మీటింగ్ ఒక దగ్గరే జరిగిందని మనం అనుకోవద్దు, చాలా చోట్ల జరిగింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ముందుగా పాట్నాలో ఒకటి జరిగింది. సో ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే అమృత్సర్, పంజాబ్లో పంజాబ్. సో అమృత్సర్లో మార్చ్లో జరిగింది మనకి మీటింగ్ ఇది. సో అమృత్సర్లో అలాగే పాట్నాలో L20 జరిగింది. సో ఇక్కడ మీకు స్ట్రైట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. G20 రిలేటెడ్ L20 మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్. ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ అంటే గో ఫర్ అమృత్సర్. ఇన్ జనరల్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ అంటే లైక్ లాస్ట్ మీటింగ్ అంటే గో ఫర్ పాట్నా. నెక్స్ట్ G20 MACS. So MACS is related to agriculture meeting. So this MACS meeting is very important because here in this meeting we have taken Maharshi Initiative. What is Maharshi Initiative? We'll tell you. So G20 MACS. MACS stands for Meeting of Agriculture Chief Scientists. So this meeting is all for food security and how to promote millets. So this meeting was held in Varanasi. Varanasi is very important because this is the
లోక్సభ కాన్స్టిట్యున్సీ ఆఫ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ఈ వారణాసి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆయన అక్కడి నుంచే గెలిచారు, వారణాసి నుంచే గెలిచారు. సో ఈ G20 MSCS లో మనకి వాళ్ళు తీసుకున్న ముఖ్యమైన ఒక ఇనిషియేటివ్ ఏంటంటే మహర్షి ఇనిషియేటివ్. మహర్షి ఇనిషియేటివ్ ఏంటంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే మిల్లెట్స్ అండ్ అదర్ ఎన్షియంట్ గ్రెయిన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్. మహర్షి తాలూకు ఫుల్ ఫామ్ ఇది. సో ఇక్కడ ఈ మహర్షి ఇనిషియేటివ్కి సంబంధించి ఏంటిది, ఆ ఇనిషియేటివ్ ఏంటి మనకి ఎగ్జామ్లో అడుగుతారు. మహర్షి ఇనిషియేటివ్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ది ఆన్సర్ ఇస్ మిల్లెట్స్. ఓకేనా, మిల్లెట్స్ సంబంధించింది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఇంటర్నేషనల్ ఇయర్ 2023గా మిల్లెట్స్ని రికగ్నైజ్ చేశారు. చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే రీసెంట్గా జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO దాంట్లో కూడా మిల్లెట్స్ని చాలా హైలైట్ చేయడం జరిగింది. సో మిల్లెట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రియారిటీ ఇస్తుంది. సో అది మనకి ఆ మీటింగ్ సంబంధించి. అలాగే నెక్స్ట్ సైన్స్ 20 మీటింగ్ ఎక్కడ జరిగింది. సైన్స్ 20 అనేది ఎక్కడ జరిగింది అంటే దీన్ని S20 అని అంటారు. ఇది కూడా చాలా చోట్ల జరిగింది. అగర్తల త్రిపుర, పుదుచ్చేరి, భోపాల్ మధ్యప్రదేశ్, కోయంబత్తూర్ తమిళనాడు, బంగారం ఐలాండ్స్. సో దిస్ బంగారం ఐలాండ్స్ ఇస్ ఇంపార్టెంట్. సో లాస్ట్లీ S20 మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్. మేబీ మీకు వెన్యూస్ అన్ని కూడా కలిపి అడగచ్చు, లేదంటే లక్షద్వీప్లో జరిగింది ఎక్కడ అనేసి, బంగారం ఐలాండ్స్ ఎక్కడ ఉందని అడగచ్చు. సో ది ఆన్సర్ ఇస్ లక్షద్వీప్. ఇక్కడ సైన్స్ కి సంబంధించినటువంటి కొన్ని రెజల్యూషన్స్ వాళ్ళు పాస్ చేయడం జరిగింది. సో S20 సమ్మిట్ అంటారు దాన్ని. నెక్స్ట్ G20 టెక్ స్పిరిట్. ఇది మోస్ట్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఎస్పెషల్లీ ఫర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్, వాట్ ఐ ఫీల్ పర్సనలీ. G20 టెక్ స్పిరిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది. ఎందుకంటే ఇది RBI అలాగే స్విట్జర్లాండ్ బేస్డ్ BIS. సో BIS స్టాండ్స్ ఫర్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. ఈ ఇద్దరు కలిపి ఈ G20 టెక్ స్ప్రింట్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే దీంట్లో వాళ్ళ థీమ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ క్రాస్ బార్డర్ పేమెంట్స్. నౌ వాట్ డూ యూ మీన్ బై క్రాస్ బార్డర్ పేమెంట్స్ అంటే టు ప్రివెంట్ ఇల్లీగల్ ఫండ్ ట్రాన్స్ఫరింగ్, టు ప్రివెంట్ హవాలా ట్రాన్సాక్షన్స్, టు ప్రివెంట్ టెర్రర్ ఫండింగ్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీకి వస్తాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ G20 టెక్ స్ప్రింట్ దేనికి, పర్పస్ ఏంటి అని అడిగితే క్రాస్ బార్డర్ పేమెంట్స్ ఇన్నోవేషన్ దాన్ని ప్రివెంట్ చేయడానికి, దానికి ట్రాన్స్ఫార్మింగ్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ వాటి మీద ఒక చెక్ పెట్టడానికి, దీన్ని ఏ 2 ఆర్గనైజేషన్స్ కలిపి దీన్ని కండక్ట్ చేశాయి అంటే ది ఆన్సర్ ఈస్ RBI అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. సో ఈ టెక్ స్ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. నెక్స్ట్ B20 అంటే బిజినెస్ మీటింగ్స్, అంటే ఒక కైండ్ ఆఫ్ కమర్షియల్ మీటింగ్స్ చెప్పొచ్చు. సో G20కి సంబంధించిన B20 మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే హియర్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గాంధీనగర్. G20 మీటింగ్ ఎక్కడ జరిగింది, బిజినెస్ ఓరియంటెడ్ B20 అని అంటే గాంధీనగర్. దీన్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు టాటా గ్రూప్ చైర్మన్, ప్రెజెంట్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ సోకాల్డ్ సమ్మిట్ ని, ఈ సోకాల్డ్ B20 మీటింగ్ ని ఆయన చైర్ చేశారు. హీ హోల్డ్స్ ద చైర్మన్షిప్. సో B20, దిస్ ఈస్ ద లోగో హియర్. ఇఫ్ యూ సీ ద థీమ్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ B20 అని అడిగితే ఎగ్జామ్ లో అడిగినప్పుడు అది B20 G20 అని కన్ఫ్యూజ్ కాకండి. B స్టాండ్స్ ఫర్ బిజినెస్. B20 మీటింగ్ ఎక్కడ జరిగింది, గాంధీనగర్. హూ వాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ మీటింగ్, ఎన్ చంద్రశేఖరన్. హూ ఈస్ చంద్రశేఖరన్, చైర్మన్ ఆఫ్ టాటా సన్స్. నెక్స్ట్ వెన్ యూ ఆర్ డన్, వాట్ వాజ్ ద థీమ్, రైజ్ అంటే మీనింగ్ ఏంటంటే రెస్పాన్సిబుల్, యాక్సిలరేటెడ్, ఇన్నోవేటివ్, సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ బిజినెసెస్. సో ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్ కూడా. నెక్స్ట్, సో వీఆర్ డన్ విత్ ద G20 and associated meetings. Now we are into the most important place. This is భారత మండపం. సో ఇక్కడే G20 మీటింగ్ జరిగింది. ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది. ఈ ప్లేస్ లోనే నటరాజ్ ఐడల్ ని ఇన్స్టాల్ చేశారు. దాని గురించి మనం త్వరగా డిస్కస్ చేద్దాం. ఇది భారత మండపం. ఈ భారత మండపంలోనే G20 మీటింగ్ లాంటిది జరిగింది. మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అబౌట్ భారత మండపం, దీన్ని ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు అంటే 26th జూలై బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ఈ భారత మండపాన్ని ఏ డేట్ లో ఇనాగ్రేట్ చేశారు అంటే 26 జూలై, రీసెంట్ గా 26 జూలైన దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది మన G20 మీటింగ్ కి ఒక మెయిన్ వెన్యూ. ఇది ఇక్కడే కండక్ట్ చేశారు. దాని విస్తీర్ణం ఎంత అంటే 123 acres. నెక్స్ట్, దానికి ఎంట్రన్స్ లో బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ నటరాజ. దీనికి అంటే ఈ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ నటరాజ చోళాస్ టైంలో జరిగింది. నటరాజ
లైక్ డాన్స్ పెర్ఫార్మింగ్ పోస్టర్లో ఉంటుంది అది. సో ఆ బ్రాంజ్ స్టాచ్యూ చోలాస్ టైంలో చేసింది, దాన్ని మళ్ళీ తమిళనాడులో దాన్ని తయారు చేయించి ఆ వెన్యూలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, కల్చరల్ పార్ట్. దాని హైట్ ఎంత ఉంది అంటే ఆ టవర్ది, ఆ సోకాల్ నటరాజది, ఇట్ ఈస్ 27 feet హైట్. నెక్స్ట్, ఈక్వల్ మనం భారత మండపం కనుక చూసుకుంటే సిడ్నీలో ఒపేరా హౌస్ అని ఉంటుంది. సిడ్నీలో ఒపేరా హౌస్ అంటే కంటే కూడా ఈ భారత మండపం సీటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్, భారత మండపం డ్రాస్ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లార్డ్ బసవేశ్వర కాన్సెప్ట్. నౌ హూ ఇస్ లార్డ్ బసవేశ్వర అంటే కర్ణాటకలో మనకి వీరశైవిజాన్ని ప్రమోట్ చేసినటువంటి లీడర్ లార్డ్ బసవేశ్వర. సో ఇప్పుడున్నటువంటి లింగాయిట్స్ అందరూ కూడా ఈయన ఫాలోవర్స్గానే మనం చెప్పుకోవచ్చు. సో భారత మండపం డ్రాస్ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లార్డ్ బసవేశ్వర కాన్సెప్ట్ ఆఫ్ అనుభవ మండపం. హీ వాజ్ అ పైనీర్ ఆఫ్ వీరశైవిజం మూమెంట్ ఇన్ కర్ణాటక. వీరశైవిజం. నెక్స్ట్, సో ఈ భారత మండపాన్ని పబ్లిక్ సెరమనీస్కి ఆయన కాన్సెప్ట్ అనుభవ మండప అన్న కాన్సెప్ట్ నుంచే ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా మనం క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, సో దిస్ ఈస్ ద నటరాజ ఐడల్ అండ్ ఇట్ ఈస్ అ భారత మండపం విచ్ ఈస్ ఇన్ షైనింగ్ ఇన్ ద లైట్స్. సో ఇది నటరాజ తాలూకు కాన్సెప్ట్. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ ద వీడియో. So that's all. So this G20 video is very important, not only for your banking and SSC exams, but also important for your groups also. So please do watch, and the next video we are coming with other important concepts. Thank you. Thanks for watching.